పరిశుద్ధమైన యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పెరుగులో కొన్ని జీవిత సత్యాలు ఆత్మీయ అనుభవాలని తెలుసుకుని మటలాదివారం యొక్క విశిష్టత గురించి ధ్యానిద్దాం. మరి ఆ, ఆమ్, చక్కని పండుగ రోజు కాబట్టి రెండు పాటలను అర్థవంతంగా మీ ముందు ఉంచుతున్నాను. ఇప్పుడు ఆ, సంతృప్తే మనిషికి సహజమైన సంపద. భోగాలు విలాసాలు కృత్రిమైనవి కదా. అందుకనే సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం అంటారు. జీవిత సవాళ్ళు విసురుతూనే ఉంటుంది. ఎలా తప్పించుకోవాలనుకోవడం కన్నా వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తే మనం దేవుల్లో బలవంతులు కాగలం. డబ్బుతో కొనగల వస్తువులు కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేనటువంటి కొన్ని విలువైన అనుభవాలు ఉన్నాయి. అవి మనం ఎప్పుడూ ఆచరించాలి. సంపద అహంకారం తోడైతే అన్ని దుర్గుణాలు వస్తాయి. అది నాశనానికి నడిపిస్తుంది. గర్వం నాశనానికి నడిపిస్తుంది కదా. పైవారితో ఏమో గౌరవంగా, సాటి వారితో స్నేహంగా అలా మెలగటమే కాదు, అంతకంటే తక్కువ వారితో మరి మెలిగే తీరును బట్టి, వారిని మన్నించే తీరును బట్టి, ప్రేమించే తీరును బట్టి మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, మన సమస్యలతో సహా. మళ్ళీ ముళ్ళ మధ్య గులాబీ గాయపడదట. అలాగే సమస్యలు ఎన్ని ఉన్నా మనిషి మాత్రం ధైర్యాన్ని కోల్పోకూడదు. దేవుని అంత భయభక్తులు బహుధైర్యం పుట్టిస్తాయి. తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడే బుద్ధి మరి మరి నిజమైన ఆస్తి. అంతేకాదు, మరి అందరికీ అర్థం చేసుకునే మనసు, బాధ పెట్టేవారిని క్షమించే గుణము, కష్టాల్లో నేను ఉన్నానంటూ చేయందించే స్నేహహస్తము, విరక్తి చెందేవారికి ఓదార్చే హృదయం, ఇవే కదా క్రీస్తు మనసు కలిగిన వారి లక్షణాలు. ఒక ఆలోచన పనిగా రూపొందుతుంది, ఒక పని అలవాటు ఎదుగుతుంది, ఆ అలవాటే వ్యక్తిత్వంగా మారుతుంది. మరి సన్మానాలు అవమానాలు వీటిని పట్టించుకోకూడదు. అప్పుడప్పుడే జరుగుతూనే ఉంటాయి, కానీ ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకోకూడదు. అదే సగర్వంగా నిలబెట్టేది. అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. అందుకే మనల్ని మనము మరి జాగ్రత్త పడి జీవించటం ఆధారపడి ఉండాలి. మరి అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం. దారిలోనే చీకటైతే తోడు రాదు నీడ. చేయి జారి దూరం అయితే చేరుకోదు ప్రేమ. అందుకని మనం మనగా మనం ధైర్యం తెచ్చుకుని బ్రతకాలి. కొన్ని మరి మనిషిలో మార్పు అనేది అతి సహజమైంది. ఎలా మారాలి అనేది వివేకం చెప్తుంది. ఎప్పుడు మారాలి అనేది అనుభవం చెప్తుంది. అసలు ఎందుకు మారాలి అనేది అవసరం చెప్తుంది. ఈ సత్యాలు మనం కొంచెం ధ్యానం చేస్తే మనకి మరి ఎలా బ్రతకాలో అనేది మనకు కొంచెం అర్థమవుతుంది. అయితే నేను గతంలో చెప్పిన అనుభవాల్లో మరి మట్టలాది వారము లో 7 అనుభవాల్లో మరి అన్ని ప్రవచనాత్మకంగా నెరవేరినాయి కదా. కాబట్టి స్టెప్స్ చెప్పాను. ప్రవచనము, ప్రవేశము, ఎరుషలేంలో ప్రవేశము, ప్రలాపన. అది ప్రలాపన అంటే ఎరుషలేం గురించి దుఃఖపట్టం, ప్రక్షాళన, దేవాలయాన్ని మరి ఎంతో శుద్ధి చేయడము, మరి అక్కడ స్త్రీల యొక్క మరి అత్తరు పూసిన స్త్రీని, 2 కాసులేసిన స్త్రీని ప్రశంసించటము, తర్వాత ఏం జరగనై ఉన్నదో శిష్యులకు చెప్పటము, ఆ ప్రబోధము, తర్వాత ప్రార్థన. మళ్ళీ చెప్తాను. ప్రలాపన, ప్రక్షాళన, ప్రశంస, ప్రబోధము, ప్రార్థన. ఇవన్నీ మట్లాది వారం దినాన్ని జరిగినాయి. ఈ మట్లాది వారములో గాడిద ప్రముఖ పాత్ర వహిస్తుంది. మార్కు 11:3లో ఎవరన్నా మీరు ఎందుకు ఇప్పుచున్నారని అడిగితే, అది మనకందరికీ ఆ రెఫరెన్సెస్ తెలుసు కదా. అది అడిగితే ఏం చెప్పాలి? ఆ ప్రభుకు కావాల్సిందని చెప్పాలి. మనల్ని కూడా ప్రభుకు కావలసిన వారమే కదండి. ఆయన గాడిద లాంటి వాళ్ళని మనం ఎన్నుకున్నాడు. కంచర గాడిద, అడ్డగాడిద ఎన్నో అంటాము. అనుకునే గాడిదలేవి మనం. ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళి కట్టబడిన గాడిద కావాలన్నాడు. గాడిద మానవులను సూచిస్తుంది. అది డెక్కలు వీడని జంతువు. అది హేయమైంది, అపవిత్రమైంది. అలాంటి మనం పాపముతో నశించిపోయే మనుషులం కాబట్టి అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించే మహిమ పొందలేని నీచులమే. అటువంటి హేయమైన అనుభవానికి పోలిస్తూ మరి గాడిదని ఎన్నుకున్నాడు. రోమ 3:23లో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. గాడిద ఇల్లట అరణ్యం. మానవుడు ఈ అరణ్య లోకంలో, ఈ లోకమే అరణ్యం లాంటిది. ఈ లోకంలో జీవిస్తున్నాడు. అయితే ఇర్మియా 2:24 ఎంత చక్కగా ఉందండి. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద. మరి మనం లోకాశులకు, ప్రజలకు, జీవితానికి అలవాటు పడిపోయాం కదా. 5-6 వచనాల్లో మరి ఉంది ఇది. అయితే మరి యోబు 5-6 వచనాల్లో ఇంకొక మాట ఉంది. అడవి గాడిదను పోనించిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పినవాడెవడు? అరణ్యము దాని ఇల్లుగాను, ఉప్పు పరం దాని నివాసంగా నియమించింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో, ఆ స్థితుల్లో ఉండే మనల్ని
దేవుడు వెతికి రక్షించాడండి. గాడిదను పట్టించుకొని కట్లు విప్పేవారు లేరంటున్నాడు. మన బాధలు, కష్టాలు, కట్లు నిజంగా మన సొంతోళ్ళే మనల్ని ఆదుకోలేరండి. వాళ్ళ చేత కాదు. ఎవ్వరూ మనల్ని సహించుకొని మన హృదయ గోడును వినేవాళ్ళు లేరు, దాన్ని తప్పించేవాళ్ళు లేరు. మనం యేసు పాదాల దగ్గర చేరితేనే సమస్తంలో దేవుడు మనకి జవాబు ఇచ్చి పరిష్కరించి ఇస్తాడని ఆయన ఆశ్రయించాలి. మరి రక్షించి ప్రాణం పెట్టే క్రీస్తు తప్ప మనకు ఎవరూ లేరు. నీవే దిక్కు, మాకు ఏ దిక్కు తోచదని చెప్పుకోవాలి. గాడిద రెండవదిగా, మొండిది అరగెంట్. మరి మానవుడు కూడా తిరస్కరించే స్వభావం గల వారిమే. మొదటి నుంచి మనకి నేరాలు ఇతరుల మీద నెట్టేసే వాళ్ళమే, తర్వాత తిరస్కరించే వాళ్ళమే. యోబు 39:7 మరి తిరస్కరించే వారిగా ఉంటుంది మరి అనే అనుభవం అక్కడ చూపిస్తారు. గాడిద మరి పర్వత పంక్తుల్లో రాళ్ల మధ్య తిరుగుతాడుతుందంట. అలాగే దేవుని సన్నిధి విడిచిపెట్టి తిరుగులాడే వాళ్ళంగా మనం కూడా ఉన్నామని చూపిస్తుంది. మరి గాడిద 39:8 పచ్చిక బయల్లో తిరగవలసిన మనము రాళ్ల మధ్య తిరిగే అనుభవం వస్తుంది. దేవుని కాపురిగా ఉంటే పచ్చిక బయల్లో మనల్ని శాంతికరమైన జలాలతో నడిపిస్తూ కృపాక్షేమాలు తోడుగా ఉండేటట్టు చేస్తాడు. అలా లేవు కదా. కానీ ఎప్పటికప్పుడు ఆయన వైపు చేరాల్సిందే. పలువిధ పదములు అరిగి అరసి ఫలితమేమి కానలేక శిలువెత్తుకు వచ్చానన్న భక్తులు లాగా మనం ఏ మార్గము లేదు. క్రీస్తు మార్గం అని ఆయన దగ్గరికే రావాల్సిందే. మార్కు 11:2 మరి మరి మన జీవితంలో పాపపు కట్లు, దురలవాట్ల కట్లు, మరణపు కట్లు ఇవన్నీ మరి విప్పేది మనకు క్రీస్తు అని నమ్ముకోవాలి. ఆయన కట్లు విప్పే దేవుడు. గాడిదకి 2 దారుల మధ్య కట్టివేయబడిందని రాసింది. ఇంగ్లీష్ వర్షన్లో చాలా మంచిగా ఉంది. మార్కు 11:4 మరి 2 లోకానికి ఆధ్యాత్మికంగా మనము లోకానికి మరి ఆత్మీయతకు రెండిటికి మధ్య ఊగులాడుతున్నాం కదా. అది నులివెచ్చని స్థితిలో ఉన్నామని ప్రకటన 3:15 ఉంది. మంచిగా వేడిగా లేవు, చల్లగా లేవు, నులివెచ్చగా ఉన్నాం అంటే మధ్యస్థ స్థితిలో ఉండట్టున్నాం. మరి అది తగదు. మరి ఇంకొక అనుభవం, తుదిచూరి పిల్ల గాడిద పిల్లని వాళ్ళు మరి బతుకనివ్వరట. ఎందుకంటే అది విడిపించే స్థితిలో లేదు. దానికి బదులుగా ఒక గొర్రె పిల్లని, దానికి అర్పణకు పనికిరాదు కాబట్టి ఆ గొర్రె పిల్లని దానికి బదులుగా ఇస్తూ దీన్ని ఊరుకోరు, దాన్ని మెడ విరిచి చంపేస్తారట. అంటే క్రీస్తు కూడా మరి చంపబడి మన కొరకు బ్రతికిన సబ్స్టిట్యూట్గా ఉన్నాడు కాబట్టి అది గాడిద పిల్లని ఎన్నుకోవడం జరిగిందని ఒక నిర్గమాకాండం 13:13 ఆ విరిచి చంపడం గురించి ఉందండి. యోహాను 1:29 అది చక్కగా బాప్టిజం ఇచ్చి యోహాను చెప్పిన మాట ఎంతో విలువైన మాట. లోక పాపాలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల, మన పాపాలన్నీ మోస్తున్న ఆ గొర్రెపిల్ల మరి బలయ్యి మనకు విముక్తి ఇచ్చాడు. శిష్యుల ద్వారా గాడిద విడిపించినట్లు నేడు రకరకాల సందేశాలు, ఎన్ని సందేశాలు ఉన్నాయండి. నిజంగా ఒకసారి సంప్రదించుకుంటే ఇంకా జీవితం ఎంత ఉందో మనకి. ఆ జీవితంలో మనం ఎంత నేర్చుకోగలము. సముద్రం నీటి బుట్టంతా కూడా క్రీస్తు గురించి మరి మంచి జీవితం గురించి నేర్చుకోలేకపోతున్నాం. మరి ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని మరి సమయం సద్వినియోగం చేసుకొని ప్రభు గురించి, ప్రభు ఆత్మీయమైన అనుభవాల కోసం ఆధ్యాత్మిక తపనతో మనం ముందుకు సాగిపోదాం. ఆయన బిడ్డలయ్యే యోగ్యతతో ఆయన స్వరాన్ని వింటూ వాక్య ద్వారా మరి మరి ఆయన మొక్కల జీవితం ద్వారా మనం ఆత్మీయంగా ఎదుగుదాం. మరి విడిపించబడిన గాడిద మరి ప్రభు సన్నిధికి తేబడింది. అది మార్కు 11:7 సకల ఆశీర్వాదంకు నిలయమైన దేవుని సన్నిధికి మరి గాడిద తేబడింది. అందుకనే గాడిద అలంకరించబడి మరి దాని క్రీస్తుని మోసినప్పుడు ఆ బట్టల మీద నడవటం జరిగింది. అది నేడే మరి ఆయన విడుదల ఇచ్చాడు. ఆయన పదాల దగ్గరికి వచ్చింది. అయితే మరి అది సాధు చేయబడినది చాలా మూర్ఖంగా ఉండేది. అది ప్రజల కేకలకు భయపడకుండా సాధు చేయబడిన గాడిని సాధు చేయబడి ఎంతో లోబడి మోసింది. మోషే జీవితంలో ఘనకార్యాలు చేశాడు, సాధు చేయబడ్డాడు. ఒకప్పుడు ఎంతో రిబలేసుకున్నాడు మోషే కూడా. కానీ ప్రభు గొర్రెల దగ్గర నుంచి సాధు చేసి అన్ని లక్షల మందికి నాయకుడిగా నిలబెట్టలేదా? గాడిదను కూడా తను ఏం చేశాడు. తను విడిపించబడిన గాడిద వస్త్రాలపై అలంకరించబడింది. గాడిద గంత వచ్చింది. మరి స్తుతి, రక్షణ, స్తుతి, ఉల్లాసం, మహిమ, నీతి వస్త్ర ఇస్తా అన్నాడు దేవుడు. కొమ్మలు పరిచి అన్నిటినీ గౌరవించి దాన్ని పెట్టారు. గాడిద బ్రతుకు మారిపోయింది. మురికి బట్టలు మోసేది ఇప్పుడు మంచి బట్టల మీద మరి క్రీస్తుతో పాటుగా మరి చక్కగా ఊరేగించినప్పుడు
గౌరవాన్ని పొందింది. ఆ గాడిద ద్వారా మానవ భాషతోటి బిలాము ప్రవక్తకు బుద్ధి చెప్పడం జరుగుతుంది. సంఖ్యాకాండం 22:28లో మన నోరు వాడిగల ఖడ్గంగా మార్చే దేవుడు. మరి మన నిజంగా ఒక్కొక్కళ్ళు భక్తులు చదువు రాని వాళ్ళు కూడా అంత చక్కటి ప్రసంగాలు చేస్తుంటే మనం సిగ్గుపడాలి. ఆయన వాడిగల ఖడ్గంగా వాళ్ళ నోరు మార్చాడు. యోహాను యెషయా 49:2లో గాడిద తన డ్యూటీ సరిగ్గా చేసింది. తన 49:2లో నోరు వాడిగల ఖడ్గంగా మార్చాడనే మాట ఉందండి. గాడిద డ్యూటీ నమ్మకంగా చేసింది. న్యాయాధిపతులు టైంలో సంసోన్ చేతిలో గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. అది ఉపయోగపడింది. న్యాయాధిపతులు 17:15లో మరి పచ్చి దవడ ఎముక దొరికిందని చంపిన అనుభవమే న్యాయాధిపతుల్లోనే జరిగింది. అది ఇప్పటి నుంచి దేవుని చేతిలో మనం వాడబడతాం, ఉపయోగపడతాం. గాడిద తన సొంత ఇల్లు గుర్తించేది. తన ఇల్లు తన పరలోకం గురించి ధ్యానం మనకి ఎక్కువగా ఉండాలి. మన ఇల్లు గుర్తించగలుగుతున్నాం. మన ఇల్లు అక్కడ ఆ స్వర్లోక స్వాస్యాన్ని గుర్తించి, ఎందుకు లేని గాడిదకే ఇంత జ్ఞానంగా లక్షణాలు ఉంటే దేవుడు ఎన్నుకుంటే మనల్ని ఇంకెంత ఎన్నుకుని ఎంత త్వరగా చక్కగా వాడుకోగలడో కూడా మనం అది గుర్తించుకోవడం కూడా మనకు చాలా అత్యవసరమైన విషయమై ఉన్నది. మరి మనకు మట్లాంటి వారంలో ఈ ధ్యానాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మత్తయి 21:1-11, మార్కు 11, లూకా 19:28-44, మరి యోహాను 12:12-15. నలుగురు యొక్క శిష్యులు కూడా ఇది గమనించి జరిగినటువంటి అనుభవాన్ని మేము ఏది చూసామో ఏది తాకేమో అది మేము రాసామన్నట్టుగా ఈ అనుభవాన్ని నలుగురు రాయడం జరిగిందండి. నిజంగానే మరి ప్రవచనాలు నెరవేర్పుకొని చక్కటి మాట ఉంది. ఇది ప్రభు గాడిదకి సాత్వికుడిగా వస్తాడని, దీన మనసుతో వస్తాడని. ఎంత మంచి మాట. మరి ఈ విధంగా మరి దేవాలయంలో ప్రవేశించి రూకలు వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు. చిన్నపిల్లలు స్తుతిస్తే గట్టిగా అరుస్తుంటే వాళ్ళు అరవద్దని ఆటంకపరిస్తే వారు రాళ్ళు కేకలేస్తాయని కూడా చెప్పారు. మరి ఒక ప్రవచనం నెరవేరింది. చిన్నపిల్లల నోట వారి మాటలు సిద్ధింపజేసిన మాటలు కూడా స్థిరపడటం జరిగింది. ప్రతిదీ లేఖల ప్రకారంగా జరిగింది. యెరూషలేములో సమస్తము మరి అనేక మరి వెళ్ళినప్పుడు హెబ్రీ 9:28లో అనేకుల పాపములు భరించడానికి పాపం లేని క్రీస్తు సిలువకు సిద్ధపడ్డాడు. జకర్యాలో చక్కటి మాట ఉంది. జకర్యా 14:4లో తర్వాత రాబోనప్పుడు ఆయన పాదాలు ఒలీవ కొండపై మోపుతాడు. 3 సార్లు మరి సిలువ యెరూషలేముకు వచ్చినప్పుడు చివరిగా సిలువ పొందాడు. ఇక్కడ 21లో మత్తయి 21లో మళ్ళీ యెరూషలేముకు వెళ్ళి మరి ఆకలి కొన్నప్పుడు అంజూరపు చెట్టు ఎండిపోవడం అనుభవం కూడా అక్కడ చూస్తాం. అది అప్రస్తుతం అనుకోండి. దేవుని వాక్యాన్ని వాడుకొని ఆయన అద్భుతాలు చేయగలడు. క్రీస్తు మనం ఏ అధికారంతో చేస్తున్నావు అని అడిగినప్పుడు మరి అప్పుడు దేవుడు చక్కని ఆత్మీయ విషయాలు బోధించడం జరుగుతుంది. క్రీస్తు యొక్క మాట ఎప్పుడు కూడా శక్తి గలది. మరి రాజుగా మన దగ్గరికి వస్తున్నాడు. రాజుగా వచ్చుతున్నాడు. ఎంతో చక్కటి మాట. దీన మనసుతో వచ్చాడు. ఆ ప్రయాణంలో క్రీస్తు ఉనికి బెతనియా ప్రాంతంలో గాడిద పిల్ల కనిపిస్తుంది అన్న మాట మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే, సియోను వాసులారా బహుగా సంతోషించండి, నివాసులారా సియోను రాజు వచ్చును, మదిన్ సిద్ధపడు, వాహనమేమి లేక తాను గాడిదాను. ఎంత చక్కటి పాట అండి అదంతా. మరి క్రిస్తే మన రాజని ఉత్సాహించేదము, లోకస్తులు ప్రశ్నింతురు మరి మీ రాజు ఎవరని, దాని శక్తిని నమ్మువారు చూడనాశింతురుగా, క్రిస్తే మన రాజని ఉత్సాహించేదము, మీ తనువులు శుద్ధి చేయుడి, మీ రాజు కోరకే. ఇంత చక్కటి పాట అండి. మనం సిద్ధపరచుకుందాం ఆయన రాజు మన హృదయంలో ప్రవేశించడానికి. ఈ దినాన్న మనం మట్లాది వారన్నా మళ్ళీ ఒకసారి రెన్యూ చేసుకుందాం. ఈ తలంపులన్నీ ధ్యానించుకుంటూ మరి క్రీస్తు యొక్క జీవితంలో ఆయన చేసిన అనుభవాలు, కట్లు విప్పగలిగిన శక్తిమంతులైన ఆయన్ని మరి యెరూషలేము కట మొత్తం జీవితంలో 11 సార్లు వచ్చారట. ఒక విధంగా చెప్పాలంటే మట్లాదివారం ప్రత్యేకత, జయోత్సాహము మనకి పరలోకంలో రెండో రాకడికి అదొక రిహార్సల్ లాగా ఉందన్నారు ఎవరో. అయితే మత్తయిలో జయమని కేకలేశారు. మరి క్రీస్తుని మరి
వాహనంగా అది గాడిదని ఎన్నుకోవడం అదేం అకస్మాత్తుగా జరగలేదు. ఎప్పుడో ప్రీ ప్లాన్డ్‌గా జరిగిపోయింది. ఆ రకంగా జకర్యా 200 సంవత్సరాల క్రీస్తు పూర్వము ప్రవచించాడు. గాడిద ఎక్కుతాడు. అది నిజంగా వస్తాడు. మరి గుర్రము, ఏనుగు, ఎద్దు ఉన్నాయి కదా వాహనాలు ఆయనే. ఎందుకంటే ఆయన శాంతి సందేశం గాడిద మీద ఎక్కి ఎవరైనా వస్తే అది శాంతి సందేశం అనేవాళ్ళట గతంలో. అందుకని శాంతి నెలకొల్పడానికే క్రీస్తు వచ్చాడు. అంతేకాదు శాంతి దూతగా కాదు, శాంతి ప్రదాతగా వచ్చాడు. ఆయన శాంతి ఇచ్చేవాడుగా వచ్చాడు. మరి పిల్ల గాడిద ఇందాక చెప్పా కదా! మరి నిర్గమకాండంలో ఆ గా ఇది గాడిద విడిపించటానికి అది గాడిదను అది మొదటిగా ప్రతిష్ఠ చేయరు కాబట్టి, గొర్రెపిల్ల చేస్తుంది కాబట్టి, దాని బదులుగా క్రీస్తు వచ్చినట్టుగా మనం కనబడుతుంది. పునరుద్ధానం జీవం ఇవ్వటానికి వచ్చాడు. మరట యెహూ పట్టాభిషేకంలోనంట వస్త్రాలు ఏశారట. అది కూడా రాజుకే ఏస్తారనమాట అది. అందుకే ఇక్కడ క్రీస్తుని రాజుగా అంగీకరించి 2 రాజులు 9:13లో అవి విప్పి అవి పరచడం జరుగుతుంది. ఆయన ముందు మరి ఈ రకంగా ఆయన తిరిగి రెండో రాకడలో వచ్చేటప్పుడు ఒలీవ కొండపైకి వస్తాడు. అప్పుడు పరలోక దూత శబ్దంతో ఆర్భాటంగా వస్తాడు. ఓ 2 భాగాలుగా చీల్చబడుద్ది. ఇప్పుడు మాత్రం దీనుడుగా మరి నీతిపరుడుగా మరి వస్తాడు. తర్వాత కొదంబ సింహంగా వస్తాడు. నాలో ఆ పాపం లేదు అనే నీతి గలవాడినని దేవుడే ఎవరు నాలో పాపం వెతకగలడని ధైర్యంగా చెప్పాడు క్రీస్తు. అవినీతి లేనివాడు మరి మనలో నీతి ఇవ్వడానికి, పరిశుద్ధత ఇవ్వడానికే క్రీస్తు మనకి రాజుగా వస్తున్నాడు. క్రీస్తు రక్షకుడుగా వస్తున్నాడు. శిక్షకుడు కాదు, రక్షకుడుగా దీనుడుగా ఇప్పుడు వచ్చాడు. తర్వాత కొదమసింహంగా రాకముందే మనం ఆయన రక్షకుడిగా స్వీకరించి ఆయన నమ్ముకొని ప్రభు వైపు చూస్తూ మరి గొప్ప దీవెనలు పొందుతాం. మరి 2 పాటలు పెట్టినందుకు మరి విసుక్కోకుండా చక్కగా ఆనందించండి. ప్రభు కృప మనతో ఉండుగాక. ఆమేన్.